హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇండియా, చైనాలనే విషయం అందరికీ తెలిసిందే. మన దేశం కంటే చైనా ఆర్థికంగా, సైనిక సంపత్తి పరంగా బలమైన దేశం. అయితే భారతదేశ అభివృద్ధిని చూసి చైనా ఓర్వలేకపోతుందనేది జగమెరిగిన సత్యం. అందుకనే చైనా వీలైనప్పుడల్లా అంతర్జాతీయ వేదికలపై మన దేశంపై బురద జల్లే ప్రసంగాలు ఎన్నో చేసింది, చేస్తుంది. అక్కడితో ఆగకుండా మన దేశానికి బద్ధశత్రువు అయిన పాక్తో చేతులు కలపడం, ఇండో చైనా సరిహద్దులలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మన దేశానికి ఉన్న అతిపెద్ద శత్రువు పాకిస్తాన్ కంటే మించిపోయి చైనా మన మీద విషం కక్కుతోంది. అసలు చైనా మన దేశంపై ఇంత విషం కక్కడానికి కారణాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలతో పాటు ఒకసారి చరిత్ర పుటలలోకి తొంగి చూడాల్సిందే. అసలు చైనాకి భారత్ అంటే ఎందుకంత పగ అనే విషయాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచే యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. అది 1914వ సంవత్సరం. అప్పట్లో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం చైనాకి, టిబెట్కి, భారతదేశానికి సరిహద్దులను నిర్ణయించడానికి సిమ్లాలో ఒక సమావేశం ఏర్పరిచింది. ఈ సమావేశ సారాంశం ప్రకారం టిబెట్ని 2 భాగాలుగా విభజించి ఒకటి ఔటర్ టిబెట్ అని, 2 ఇన్నర్ టిబెట్ అని పిలిచారు. దీని ప్రకారం ఔటర్ టిబెట్ అయినటువంటి యూట్సాంగ్ అనే ప్రాంతం నుంచి పశ్చిమ హ్యామ్ ప్రాంతం వరకు ఉన్న టిబెట్ ప్రాంతం చైనా పాలనలో ఉండవచ్చునని, ఇన్నర్ టిబెట్ అయినటువంటి ఆమ్డో అనే ప్రాంతం నుంచి దక్షిణ హ్యామ్ ప్రాంతంలో చైనా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోనూ జోక్యం చేసుకోకూడదని ఆ సమావేశం తేల్చింది. ఈ సమావేశం ప్రకారం భారత్, చైనా, టిబెట్ మధ్య నుంచి ఒక సరిహద్దు కూడా నిర్ణయించింది. దానినే మ్యాక్ మ్యాహోన్ లైన్ అని అంటారు. ఈ నియంత్రణ రేఖను హెన్రీ మ్యాక్ మ్యాహోన్ అనే బ్రిటిష్ అధికారి నేతృత్వంలో నిర్మించడం జరిగింది. అందుకనే దానికి మ్యాక్ మ్యాహోన్ లైన్గా పేరు వచ్చింది. ఇదిలా ఉండగా 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 2 సంవత్సరాల తరువాత, అంటే 1949లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలోకి వెళ్ళింది. ఆ తరువాత చైనాలో వేగంగా మారిన రాజకీయ పరిణామాల వల్ల ఆ దేశం టిబెట్ని మొత్తం ఆక్రమించదలచి భారీ సంఖ్యలో సైన్యాన్ని టిబెట్లో మోహరించింది. చైనా చేసిన ఈ దుస్సాహసాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక లేఖ పంపింది. అప్పటి నుంచి చైనా, భారత్ మధ్య సంబంధాలు కొద్దిగా సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో అప్పటి మన ప్రధానమంత్రి నెహ్రూ 1954లో ఇండియా, చైనా మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో భాగంగా 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అనే పంచశీల ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల వారు సంతకాలు చేసి హింద్ చీనీ భాయ్ భాయ్ అనే నినాదాన్ని నెహ్రూ ప్రచారం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల వారు మ్యాక్ మ్యాహోన్ లైన్ని అతిక్రమించకూడదు. అయితే 1956లో చైనా అఫీషియల్ మ్యాప్స్లో మన దేశంలోని 1,20,000 కిలోమీటర్ల భారతదేశపు భూమిని తమ భూమిగా పొందుపరుచుకుంది. ఈ విషయంపై నెహ్రూ వివరణ కోరుతూ ఒక లేఖ చైనా ప్రభుత్వానికి రాయగా చైనా ఆ లేఖను బేఖాతరు చేసింది. దీంతో భారత్ ఆగ్రహించడంతో చైనా అది పొరపాటున జరిగిందని వివరణ ఇచ్చి భవిష్యత్తులో ఈ విషయంపై భారత్తో యుద్ధం జరిగితే సిద్ధంగా ఉండటానికి 1956-57 మధ్యకాలంలో ఇండియాకి అతి సమీపంగా రోడ్ని అతి రహస్యంగా నిర్మించింది. ఈ విషయం మన ప్రభుత్వానికి తెలిసేటప్పటికి ఆ రోడ్ నిర్మాణం పూర్తయిపోయింది. ఇది జరగడాన్ని అప్పటి నిఘా వర్గాలు ప్రభుత్వం యొక్క చేతగానితనమేనని లెఫ్ట్ పార్టీలు ఆందోళనలు చేయగా నెహ్రూ మాత్రం ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో టిబెట్ ప్రాంతంలో చైనా సాగిస్తున్న నియంతృత్వ పోకడలకి విసుగు చెంది అక్కడి ప్రజలు చైనాపై మెల్లమెల్లగా తిరగబడటం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం 1959 నాటికి ఎక్కువగా మన ఆశ్రయం కోరి వచ్చిన దలైలామాకు మన దేశంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఇచ్చి టిబెట్ ప్రభుత్వ పాలన ఇక్కడ నుంచే జరుపుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ పాలనకు అవకాశం ఇచ్చిన
టిబెట్ వారు ఎప్పుడూ మన దేశంలో రాజకీయ సమావేశాలు జరపలేదు. భారత్ చేసిన ఈ పనికి చైనా తీవ్ర అక్కస్సు పెంచుకుని భారత భూభాగాన్ని తమదంటూ వాదనలకు దిగడంతో సరిహద్దుల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ సందర్భంలో 1962 అక్టోబర్ 20వ తేదీన చైనా మ్యాక్ మ్యాహోన్ లైన్ని దాటి భారత్లో ప్రవేశించి మన దేశ ఆర్మీపై దాడులు మొదలుపెట్టింది. అప్పటికి మన సైన్యం పూర్తి సన్నద్ధంగా లేకపోవడంతో మన దేశ సరిహద్దులలోని ఎత్తైన ప్రదేశాలు ఆక్రమించి మన దేశ ఆర్మీపై తీవ్రంగా విరుచుకుపడింది. అప్పటికి ఇంకా మన సైన్యం దగ్గర సరైన ఆయుధాలు లేకపోవడం, మన బలగాల కంటే చైనా బలగాలు ఎక్కువగా ఉండడంతో భారత్ సైనికులు పిట్టల్లా రాలిపోయారు. అయినా మన దేశ ఆర్మీ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం సాగించింది. అలా నెల రోజుల పాటు జరిగిన యుద్ధం నవంబర్ 21న ముగిసింది. ఈ యుద్ధంలో అపజయాన్ని మూటకట్టుకున్న మన దేశం కొంత భూభాగాన్ని వారికి కట్టబెట్టినట్లయింది. చైనా చేసిన ఈ దురాక్రమణతో పాకిస్తాన్ కూడా కాశ్మీర్ ప్రాంతంలో అక్రమ ఆక్రమణలకు పాల్పడగా 1965లో భారత్ పాక్ యుద్ధం జరిగింది. అయితే అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చొరవ, రష్యా సహకారంతో ఆయుధ సంపత్తిని బాగా పెంచుకోగలిగింది మన దేశం. ఈ యుద్ధం తరువాత శత్రువుకు శత్రువు మనకి మిత్రుడు అనే సామెత ప్రకారంగా చైనా పాకిస్తాన్తో స్నేహం ఏర్పరచుకుని వీలు చిక్కినప్పుడల్లా మన దేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా నుంచి పాకిస్తాన్ వరకు ఎకనామికల్ కారిడార్ నిర్మాణం చేపట్టింది. అయితే రోడ్ నిర్మాణంలో కొంత భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి సాగడంతో భారత్ ఈ ఎకనామికల్ కారిడార్ నిర్మాణానికి అడ్డుపడుతూ ఉంది. కాశ్మీర్లోని ఈ ప్రాంతం ప్రస్తుతానికి పాకిస్తాన్ అధీనంలో ఉన్న వాస్తవానికి అది భారత భూభాగమని, అక్కడ రోడ్డు నిర్మాణం జరిగితే మా రక్షణకు పెద్ద సవాలు అని అంతర్జాతీయ వేదికలలో మన దేశ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయంపై చైనా ఆగ్రహించగా మన దేశం కూడా ధీటుగా జవాబిస్తోంది. అంతేకాదు, ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా స్థానాన్ని తాను లాక్కుందామని భావిస్తున్న చైనాకి భారత్ అభివృద్ధి పక్కలో బళ్ళెంలా తయారవ్వడమే కాకుండా చైనా దూకుడిని అడ్డుకోవడానికి అమెరికా మన దేశానికి స్నేహహస్తం అందివ్వడంతో చైనాకి ఏం చేయాలో తెలియక పిచ్చి కుక్కలా మన దేశం యుద్ధానికి దిగేలా కవ్వింపు చర్యలకు దిగుతోంది. అయితే భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక బలం, ఆయుధ సంపత్తి కలిగిన దేశాలలో ఒకటిగా ఉండటంతో చైనా మన దేశంపైకి యుద్ధానికి వచ్చే సాహసం మాత్రం చెయ్యలేదు. ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భారత్ వద్దనున్న ఆయుధ సంపత్తి వల్ల తాను యుద్ధానికి దిగితే భారీ నష్టంతో పాటు ప్రపంచాన్ని శాసిద్దామనే చైనా కలగానే మిగిలిపోతుంది. ఈ కారణం చేతనే చైనా మన దేశంపై ఎప్పటికప్పుడు విషం జిమ్ముతూ తన అక్కస్సుని పబ్లిక్గా వెళ్ళబుచ్చుతోంది. సో ఇది ఫ్రెండ్స్, చైనా మన దేశంపై అక్కసు పెంచుకోవడానికి అసలు కారణం మన దేశ ప్రభుత్వం మరింత సమర్థవంతంగా చైనాని అడ్డుకోవడంతో పాటు మన దేశ ప్రజలు కూడా స్వచ్ఛందంగా చైనా ప్రాడక్టులను కొనడం మానేయాలి. దానివల్ల మన దేశం నుంచి చైనాకి ఏటా వచ్చే వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గి వారు ఆర్థికంగా బలహీనపడతారు. అదే సమయంలో మన దేశ ప్రోడక్ట్స్ని ఎక్కువగా కొనడం వల్ల మన దేశ రక్షణ వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుంది. చైనా, పాక్ వంటి ఊరకుక్కలను మన మీదకు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.